హలో అండి, వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే మ్యాంగోతో చిన్న ముక్కల పచ్చడి సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామా. మ్యాంగోస్తో చిన్న ముక్కల పచ్చడి, పెద్ద ముక్కల పచ్చడి, తురుము పచ్చడి పెట్టుకోవచ్చు. మ్యాంగోతో తురిమి ఎలా స్టోర్ చేసుకోవాలో రకరకాలుగా ఎండు ముక్కల పచ్చడి పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మ్యాంగోని శుభ్రంగా క్లీన్ చేసి తడి ఏదీ లేకుండా తుడిచి నీట్గా కొద్దిసేపు ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి మనం ముక్కలు వేసే గిన్నె కూడా శుభ్రంగా క్లీన్ చేసి తడి అనేది ఉండకూడదు, లేకపోతే చట్నీ పాడైపోతుంది. ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు ఏదైతే మీకు కొలత ఉంటుందో దానితో 4 కప్పులు తీసుకోవాలి మ్యాంగో ముక్కలు. కారం ఏమో 1/2 కప్ తీసుకోవాలి. కళ్ళుప్పు కూడా 1/2 కప్ తీసుకోవాలి. 1/2 కప్ని నేను మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు కొద్దిగా 1 స్పూన్ అయితే సరిపోతుంది. మెంతులు ఎక్కువైతే చేదొస్తాయి. ఇవి 2 లైట్గా కొంచెం వేడయ్యే అవ్వగానే మిక్సీ పట్టేసి మెత్తగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కలిపి 1/2 కప్పు వచ్చాయి. ముక్కలకి ఈ కారము, ఆవు పిండి, మెంతిపిండి బాగా పట్టించాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకుంటే చట్నీలకు చాలా బాగుంటుంది. నువ్వుల నూనె వద్దు అనుకుంటే వేరుశనగ నూనె వేసుకోవచ్చు. ముక్కలకి ఈ ఆయిల్ అంతా బాగా పట్టించేలాగా కలుపుకొని పక్కనుంచి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, తాలింపు గింజలు ఏమీ వేయకూడదు. ఓన్లీ ఆవాలు, కొద్దిగా జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి. చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండుమిర్చి కూడా వేసినా సరే మనం జాడీలో స్టోర్ చేసేటప్పుడు ఎండుమిర్చిని తీసేయడం బెటర్. తాలింపు తెచ్చి మనం ఈ ముక్కలో ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపితేనే ప్రతి ముక్కకి ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. వెల్లుల్లి కొద్దిగా దంచేసి లాస్ట్లో కలుపుకోవాలి. నేను కొద్దిగే కదా, అందుకని కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.